జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మౌనం వీడారా? తన మొండి వైఖరిని పక్కన పెట్టారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి మౌనం వీడారా అంటే అవుననే సమాధానాలు వైసీపీ నేతల నుండే వస్తాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకున్నారా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి వైసీపీ నేతల నుండి. ఎందుకు, ఎప్పుడు, ఎలా, ఎవరితో, ఎన్నిటికి కూడా ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మొండి వైఖరిగా ఉంటారు. సో తను చెప్పిందే వేదంగా ఉంటారు. సో ఏమైతే తను అనుకున్నారో దాన్ని చేయడానికి సంకల్పించి ఉంటారు. సో ఇదే నేపథ్యంలోనే ఆయన అనుకున్నవన్నీ కూడా రెడీగా జగన్మోహన్ రెడ్డి ఏమైతే అనుకున్నారో వాటిలన్నిటితో కూడా చేయటం వల్ల ఆయనకి చాలా ఇంప్రెస్ వచ్చింది. బట్ మొండి వైఖరి అనేది ఆయన ఎవరి మాట వినడు, ఏదైనా చెప్తే వినడు, ఇలా చేద్దామన్నా కానీ వినడు అనేది వాళ్ళ వైసీపీ నేతల్లోనే, అదేవిధంగా ఎమ్మెల్యేల దగ్గరే ఉంది. సో ఎమ్మెల్యేలే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఇప్పుడు మౌనం వేడి ఖచ్చితంగా రాజకీయాలు శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగా ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని వీడి ప్రజలు ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. సో ప్రజలతో దాదాపు కూడా కొన్ని సందర్భాలు మనం చూసాం ఆయన మమేకమవుతున్న సందర్భాలు. సో ఇదే నేపథ్యంలోనే ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ వద్ద దగ్గర జరిగిన ధర్నా కూడా చూసుకున్నట్లయితే ఆయన దాదాపుగా అందరితో కలిసి అందరితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరితో వెళ్ళి అందరితో ఉంటున్న వైనాన్ని కూడా మనం చూస్తున్నాడు. సో ఇదే నేపథ్యంలోనే ఆయనకి కూడా సపోర్ట్గా ఇటు ఇండియా కూటమి అఖిలేష్ యాదవ్ కానీ, తమిళనాడు నుంచి తమ్మిదోర కానీ, పశ్చిమ బెంగాల్ నుంచి ఒక ఎంపీ లేడీ ఎంపీ కానీ, అదేవిధంగా శివసేన నుంచి కొంతమంది కానీ, అట్లా ఒక్కొక్కరుగా అలికొచ్చి మద్దతులు ప్రకటిస్తున్నారు. సో ఈ ప్రకటించే క్రమంలో కూడా చాలా వరకు కూడా దాదాపు చాలామంది కాంగ్రెస్ నేతలే ఉన్నారు. సో ఇప్పటికీ వైసీపీ నేతలు ఉన్న ప్రశ్న ఏంటంటే ఇండియా కూటమిలో చేరబోతున్నారా, ఇండియా కూటమి మీకు సపోర్ట్ రావటం వల్ల ఎలా ఉంది అని ఒక జర్నలిస్ట్ అడిగినా కానీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు రాహుల్ గాంధీ చంద్రబాబుకి సపోర్ట్ చేస్తున్నారు అంటూ కూడా ఒక గమనార్హంగా మారిన ప్రశ్న వారిది. కానీ ఇండియా కూటమి నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డితో సపోర్ట్ ఉన్నారు, వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఉంటున్నారట్లు కూడా తెలుస్తుంది. సో అంటే తను వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తను పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీని అంటే పాదయాత్ర ఓదార్పు చేస్తానన్నప్పుడు తన పార్టీని వీడి కాంగ్రెస్ని వీడి రెడీగా తను వాళ్ళ లాంఛనపోయిన తర్వాత ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీని ఓదార్పు యాత్ర చేస్తానని చెప్పేసి వచ్చారు. సో ఓదార్పు యాత్ర చేస్తానన్న క్రమంలోనే అక్కడ సోనియా గాంధీ పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది కూడా తను తీసుకెళ్ళకపోయి ఆ తర్వాత ఓదార్పు యాత్ర చేశారు. సో ఇదే నేపథ్యంలోనే ఆ ఓదార్పు యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. సో అప్పుడు ఎప్పుడైతే సోనియా గాంధీ నుంచి తను వేరయ్యారో ఇప్పుడు మళ్ళీ తన మొండి వైఖరి వీడి ఇండియా కూటమితో మళ్ళీ ఆయన కలుస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఇక మొండిఘటాన్ని మొండితనాన్ని కూడా వీడి ఇప్పుడు ప్రజల మధ్యలోకి, అదేవిధంగా ఇటు ఇండియా కూటమిలకు కూడా ఆయన వెళ్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చూద్దాం ఇక ఇదే నిజమైతే వైసీపీ శ్రేణులు కూడా పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తారు, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఎప్పుడైనా కానీ జాతీయ పార్టీలతో మనం కేంద్రంలో ఉన్న ఈ రెండు పార్టీలతో ఎవరో ఒకరితో కూడా సఖీగా ఉండాలి. ప్రజెంట్ పేరుకి లేకపోయినా కానీ సో ఇటు పక్క వీళ్ళతో అయితే ఉన్నారు, ఎన్డీఏ కూటమితో మొన్నదాకా ఉన్నారు, పేరుకు లేరు. బట్ ఇప్పటి నుంచి రైట్గా అయితే ఎలక్షన్స్కి ముందు వరకు కూడా ఆయన పేరుకి లేకపోయినా కానీ నార్మల్గా ఎన్డీఏ కూటమికి సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు ఇండియా కూటమికి అఫీషియల్గా ఉంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. చూద్దాం ఇక దీంట్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉండేది కూడా ఎవరికీ తెలియదు. సో వైరల్గా అయితే ఈ వార్తలు అయితే మారుతున్నాయి. తన మొండి ఘట్టాన్ని వీడి తన మొండి వైఖరిని మాని ఇప్పుడు ఇండియా కూటమితో ఆయన సపోర్ట్గా ఉంటున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇండియా కూటమి కూడా ఈయనకి ఎల్లవేళలో కూడా సపోర్ట్ ఉంటున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే కేంద్రంలో మొన్న ఢిల్లీలో జరిగిన ధర్నాలో కూడా అందరూ 99.9% కూడా అందరూ ఇండియా కూటమి నేతలే రావడం అనేది ఒక సమాధానంగా దొరుకుతున్న ఆన్సర్గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజాక్షేత్రం.